హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మామూలుగా 2022 తర్వాత నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఎవరు బయటికెళ్ళినా గానీ ఫస్ట్ నిందించేది ఏవండి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. 2022 బయటికెళ్ళిన అది ఈయన ఉన్నాడు కదా, 23లో బయటికెళ్ళిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గానీ, మిగతా వాళ్ళు గానీ అతి ఎక్కువగా ఆ! నిందించి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. 2024 ఓటమి తర్వాత కూడా కార్యకర్తలు కానీ మిగతా నాయకులు కూడా ఎక్కువ నిందించింది సజ్జల రామకృష్ణ గారిని. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కరే పార్టీలో పెద్ద విలన, ఇంకా ఎవరైనా ఉన్నారని తెలుసుకునే ముందల నేను మన వ్యూవర్స్ని కోరుకునేది ఏంటంటే, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి అండి అప్పుడు అందరూ సకల శాఖ మంత్రి అనేవాళ్ళు. ఆయన పార్టీలో మొత్తం సర్వాధికారం అయింది. పేరుకే జగన్ అయినా కానీ, జగన్ గెలవాలన్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని గెలవాల్సింది ముందు. ఒకవేళ జగన్ దగ్గర కొంతమంది ఏదైనా చెప్పుకోవాలని పోయినా సజ్జలతో చెప్పమంటారు. ఇంకోళ్ళు పోతే ఇక్కడ ధనంజయ రెడ్డి వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. కానీ మెయిన్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి అంత నడిపింది అయితే. అందుకని అప్పట్లో పార్టీలోంచి బయటికి పోయిన వాళ్ళు కానీ, ఎలక్షన్ అప్పుడు బయటికి పోయిన వాళ్ళు కానీ, ఎవరు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, కొలం పాదశారథి కానీ, ఇంకా చాలామంది సజ్జల రామకృష్ణారెడ్డిని ఎక్కువ విమర్శించారు. ఆ తర్వాత ఓడిపోయినందుకు కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళందరూ మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శించారు. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మళ్ళీ పార్టీ యొక్క కోఆర్డినేటర్గా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అసలు పార్టీలో ప్రధాన సమస్య సజ్జల రామకృష్ణారెడ్డినా. ఇప్పుడు అరవింద్ మిగతా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, ఇంటర్వ్యూల దగ్గర, ఆ స్కూల్లో ఫైట్ దగ్గర. ఫైట్ అయిపోయాక ఎన్టీఆర్ అడుగుతాడు విలన్ని, ఎవరు బసిరెడ్డి బిడ్డ అని. లే బసిరెడ్డి అంటాడు అనమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఎవరో సమస్య అంతా అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే లే, సమస్య అంతా జగనే. అప్పుడు కొంతమంది అనేవాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, నాతోటి కూడా, వీళ్ళందరూ జనం చేసిన నాయకులు కాదు, జగన్ చేసిన నాయకులు అని. ఎస్, వీళ్ళందరికీ కూడా ఆయన ఎందుకు ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు అంటే, వాళ్ళని చూసి ఎవరు ఓట్లు వేస్తున్నారు, జగన్ చూసే ఓట్లు వేస్తున్నారు అని. కరెక్టే, జగన్ చేసిన వాళ్ళందరూ జగన్ చేసిన నాయకులే మెజారిటీ మంది. ఎస్, వాళ్ళని చూసే కంటే కూడా జగన్ చూసే ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ, నేను కాదంటలేదు. అలాగే ఇప్పుడు సజ్జల కంటే కూడా జగనే పార్టీకి డ్యామేజ్ అనేది ఎక్కువ చేస్తున్నాడు. ఏ రకంగా అంటే, పార్టీలో తప్పు చేసిన వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకోవడం, కనీసం ఏంది ఫర్ నేమ్ సేక్ అయినా కూడా వాళ్ళని ఒక మాట అనకపోవటం, వాళ్ళ మీద కఠినంగా ఉండకపోవటం, రెండు రప్ప వాళ్ళన్నింటినీ వెనకేసుకుంటూ రావటం, మిగతా ఎవరు తప్పులు చేసినా కానీ వాళ్ళని తప్పు అని చెప్పకుండా పరామర్శించుకొని అడ్డగోలుగా ప్రభుత్వాలని విమర్శించటం, అవతల పార్టీలను విమర్శించటం. రెండు, ఇంకా అసలు అత్యంత సున్నితమైన టాపిక్ అయిన అమరావతిని ఈ మధ్య టచ్ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటం. అవన్నీ పార్టీలు ఈ మధ్య చాలా చాలా మిస్ఫైర్ అయినాయి అనమాట. సైలెంట్గా పోతుంది. ఇప్పుడిప్పుడే ఆయన మీద చేసిన పనులను మర్చిపోయి ఆయన మీద మెల్లగా ఈ పిపిపి ఈ అదే పోరాటం మీద కాస్త మెల్లగా వస్తుంది, గెయిన్ అవుతుంది. జనాలలో కాస్త ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనుకున్న తరుణంలో ఈ మాట్లాడి విపరీతమైన నెగిటివిటీని పార్టీకి మూడగట్టాడు. దానివల్ల ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనని పార్టీ నాయకులు సైతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పెదవి ఇచ్చేస్తున్నారు. కొంతమంది ఇదైపోతున్నారు. మరీ కృష్ణా, గుంటూరు, ఈ నెల్లూరు, ఈ ప్రకాశం, ఈ రాజమండ్రికి ఎవరైతే చాలా దగ్గర, అమరావతికి ఎవరైతే చాలా దగ్గరగా ఉన్నారో రాజధానికి, అట్లా వాళ్ళైతే అగ్గి మీద గుగ్గిలు అవుతున్నారు అనమాట. అసలు పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది నేను చేసే మాటల వల్ల. గుంటూరు కృష్ణ వాళ్ళైతే మాట్లాడే పని లేదు. ప్రకాశంలో ఒక పశ్చిమ ప్రకాశం వాళ్ళు ఏమన్నా పోయినా కానీ కాస్త ఇటుపక్క ప్రకాశం జిల్లా వాళ్ళు మాత్రం ఇంకా అసలు పోయింది, ఏం లేదు, అంతా అయిపోయిందని ఇప్పుడు పశ్చిమ ప్రకాశం మార్కాపురం జిల్లాగా చేశారు. సో వాళ్ళ మీద పెద్ద ఇంపాక్ట్ లేదు. నెల్లూరు జిల్లాలో కొంతమంది మీద వీళ్ళందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారు అనమాట జగన్ యొక్క ఇది మీద. జగన్ కూడా కాస్త ఆయన యొక్క ఇదిని మార్చుకోవాలా. పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే వేటి మీద మాట్లాడాలి, వేటి మీద మాట్లాడకూడదు, ఎటువంటి పోరాటాలు చేయాలి, ఇటు మీద పెట్టాలి. కానీ లేదు, నేను మాట తప్పను, నేను మడమ తిప్పను అనుకుంటే, సార్ మీరు తప్పిన మాటలు చాలా ఉన్నాయి, మీరు తిప్పిన మడమలు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి మీరు మీ పార్టీని ఎలా వృద్ధిలోకి తెచ్చుకోవాలి, నాయకుల మాటలు విని వాళ్ళకు అనుగుణంగా వెళ్తూ వాళ్ళు ఏదైనా తప్పులు చేసి దండిస్తూ పార్టీని సరిగా నడిపించుకోమని నేను మీకు సూచన చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.